వెల్కమ్ టు న్యూస్ ఆర్. తెలంగాణ శాసనమండలిలో మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మేము పాలసీ విధానంలో గైడ్ లైన్స్ ఫిక్స్ చేస్తా ఉన్నాం. ఎవరికి కూడా ఇబ్బంది రాకుండా, ఎంతమంది కార్మిక సోదరులు ఉన్నారో వారి చుట్టుపక్కలే ఉంటారు, వారికి దూరం పోతే ఏమవుతుంది, ఇవన్నీ అంశాలు కూడా ఆ కార్మిక సంఘాలతోని అదేవిధంగా ఆ యాజమాన్యంతో కూడా మాట్లాడుతూ ఉన్నాం. యాజమాన్యాన్ని కూడా వారు ఇక్కడి నుంచి అక్కడ షిఫ్ట్ చేసే వాలంటరీగా పెట్టే ఒక కార్యాచరణ తీసుకున్నప్పుడు వారు షిఫ్ట్ చేస్తున్నప్పుడు కార్మికులకు సంబంధించి వారి ఉద్యోగ భద్రత కల్పిస్తూ ఆ కార్మిక కుటుంబాలకు ఇబ్బంది లేకుండా ఒక కార్యాచరణ తీసుకుంటామని గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాను. గౌరవ మంత్రి గారు, ఒక రెండు సూచనలు ఏంటంటే, మీరు ఇంతకుముందు చెప్పినారు స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి స్కిల్ డెవలప్మెంట్కు వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తామని. ఇప్పటికే కొన్ని పాత జిల్లా కేంద్రాల్లో, ఎగ్జాంపుల్ నల్గొండలో SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక పెద్ద సెంటర్ను ఓపెన్ చేసి అటువంటి వాటిని వాడుకునేదానికి రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఉన్నాయని చూడండి. తర్వాత IT పార్క్స్ బిల్డింగ్స్ కూడా కట్టారు, కానీ దాంట్లో 10% యూసేజ్ కూడా లేదు చాలా దగ్గర. వాటిని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలో కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. క్వశ్చన్ నెంబర్ 4707 చెప్పండి. చైర్మన్ సార్, మీరు చెప్పిన అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈరోజు నేను ఇంతకుముందే ప్రస్తావన చేశాను అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు నైపుణ్యాన్ని పెంచాలని స్కిల్ యూనివర్సిటీ ఏ రాష్ట్రంలో లేదు అధ్యక్ష. ఈరోజు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ చెప్పి హబ్ అండ్ స్పాక్స్ మోడల్ తీసుకున్న తరుణంలో నల్గొండలో SBI ఉండొచ్చు, ఇతర జిల్లాలో ఇట్లాంటి వ్యవస్థలు ఉండొచ్చు. వాటి అన్నింటిని కూడా తప్పకుండా చూస్తాం అధ్యక్ష. వాటికి అనుబంధంగా స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి అనుబంధం చేసే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. IT పార్క్ సంబంధించి అధ్యక్ష, ఉదాహరణకి సరే ఇంతపూర్వకం చెప్పాం, పాలసీ పెరాలసిస్, పాలసీ కంటిన్యూయేషన్ మా ప్రభుత్వం ఆలోచన. సో IT పార్క్స్కు సంబంధించి నిజామాబాద్, ఆదిలాబాద్లో అతి తొందరలో మేము ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నాం. సిద్దిపేటలో ఉంది. ఈరోజు ఖమ్మం చాలా సక్సెస్ఫుల్గా IT పార్క్ నడుస్తూ ఉంది. సో యాంకర్ ప్రతి సందర్భంలో ఒక యాంకర్ ఇన్వెస్ట్మెంట్ వచ్చినప్పుడు IT పార్క్స్ క్రియేట్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష. సరే ఆనాడు IT పార్క్స్ క్రియేట్ చేశారు, కానీ మిగతా వారు రావాలంటే ఈరోజు అధ్యక్ష మరి ITకి సంబంధించి ఇక్కడ కేంద్రీకరించి ఉన్నప్పుడు ఏ విధంగా వారిని ప్రోత్సాహం చేయాలనే ఉద్దేశంతో ముందుకు పోతా ఉన్నాం అధ్యక్ష. ఆ ప్రాంతాలకు సంబంధించి ఇతర దేశాల్లో ఇక్కడ ఉంటున్న వారు మా ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని వారు IT సెంటర్స్ ఏర్పాటు చేయడం, కానీ కొంతమందికి ఉత్సాహం ఉండొచ్చు, కానీ తిరిగి మళ్ళీ ఇక్కడ హైదరాబాద్ దగ్గరలో ఉంది కనుక వారికి వచ్చి ఇక్కడికి పెడతా ఉన్నాం. ఉదాహరణ చెప్తా ఉన్నాం అధ్యక్ష, వరంగల్కు సంబంధించి 2 సంస్థలు, ఆ సంస్థలు మరి వరంగల్లో మొదలు పెట్టుకున్నారు అధ్యక్ష. ప్రతి సంవత్సరం ఆయన ట్రైనింగ్ ఇప్పించినట్టయితే ట్రైనింగ్ కాగానే అందరూ కూడా వచ్చి హైదరాబాద్లో వారికి ఉద్యోగాలు దొరుకుతూ ఉన్నాయి కనుక, సార్ నాది IT కంపెనీ పెట్టుకొని ఇక్కడ నేను ఏదో సొల్యూషన్ తీసుకురావాలని ఆలోచన చేస్తే అందరు నా దగ్గర ట్రైనింగ్ పొంది హైదరాబాద్ దగ్గరలో ఉందని ఆ ట్రైనింగ్ పొందిన తర్వాతనే వెంటనే వెళ్ళిపోతా ఉన్నారు, ఇబ్బందికరంగా ఉన్నారు. దాని విధంగా ఏ విధంగా పాలసీ నిర్ణయాలు తీసుకోవాలని ఆలోచన చేస్తున్నాం. వారికి ఏ విధంగా ఇన్సెంటివ్స్ ఇవ్వాలా, ప్రత్యేకమైన ఇన్సెంటివ్స్ సంకల్పన చేయాలి. ఇంజనీర్స్ అనేవారు ప్రతి గ్రామంలో ఉన్నారు, అక్కడే ప్రోత్సాహం చేయాలనే సంకల్పనతో ప్రత్యేకమైన ప్రస్తావనతో ఈ IT పార్క్ సంబంధించి నిజంగానే వారు చెప్పినట్టు 10% to 20% to 30% ఈరోజు వారు పూర్తి స్థాయిలో ఫంక్షన్గా నడిపిస్తూ ఉన్నారు. మిగతావి కూడా రావాలనే సంకల్పంతో పోతాం. ఈరోజు ప్రపంచ స్థాయిలో ఉన్న డిమాండ్కి అనుగుణంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న కొత్త విప్లవం ఈరోజు AIకి సంబంధించి అందరికీ కూడా తెలుసు. దానికి అనుగుణంగా ఏ విధంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలో తప్పకుండా మేము పాజిటివ్గా ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటామని చైర్మన్ గారికి తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. Question number 4707 postponed on the request of the member. Question number 4684 Malka Kumaraya garu. I put the question, Adhyaksha. Honorable Minister. అధ్యక్ష, మొదటి ప్రశ్నకు అవునండి, రెండో ప్రశ్నకు ప్రమోషన్ సంబంధించిన ఫైల్ గవర్నమెంట్ ప్రాసెస్లో ఉన్నదండి. మూడో ప్రశ్న ఏదైతే ఉందో అధ్యక్ష, ఈ సాంఘిక సంక్షేమ DA బకాయిలకు సంబంధించినటువంటి దశల వారీగా అన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పేసి గౌరవ సభ్యులకు మనవి చేస్తున్నాం అధ్యక్ష. ఆనరబుల్ మెంబర్. అధ్యక్ష, ఈ రాష్ట్రంలో
మన ఈ గురుకులాలు ఎస్సీ సంబంధించిన హాస్టల్స్ తర్వాత మిగతా హాస్టల్స్ కూడా ఉన్నాయి.